జగన్ వాడేది ముష్టిదా నోటికి ఎంత వస్తే అంత అనేసే మాజీ మంత్రి కొడాలి నాని మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. తన సహజ ధోరణిలో ఆయన నోరు చేసుకున్నారు. ఆయన వైసీపీని జగన్ ని కాసుకు వస్తున్నారు అన్న భ్రమలోనే ఇంతకాలం మాట్లాడారు. దాని రిజల్ట్ జనాలు ఇచ్చేశారు. ఇప్పుడు కూడా ఆయన అదే భ్రమలో ఉంటూ మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుగా జగన్ తన సొంత ఇంటిని చేసుకున్నారు. అందులో సెక్రటరియేట్ మోడల్ తో ఆఫీస్ ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వాడే ఫర్నిచర్ ప్రభుత్వానిది అని కొత్త ప్రభుత్వం అంటోంది. దాని మీద సాధారణ పరిపాలన విభాగం నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ఫర్నిచర్ వెనక్కి ఇవ్వాలని కోరారు. ఇది మెల్లగా రాజకీయ రాద్ధాంతానికి దారితీసింది. ఆనాడు స్పీకర్ దివంగత కోడేల శివప్రసాద్ వద్ద ఫర్నిచర్ ఉంటే కేసులు పెట్టారని, ఇప్పుడు జగన్ మీద కేసులు పెట్టాలని కోడెల కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొందరు నేతలు కూడా జగన్ విషయంలో ఈ రకంగానే కామెంట్స్ చేశారు. అయితే దీని మీద మాజీ మంత్రి కొడాలి నాని అయితే జగన్ కి మద్దతుగా మాట్లాడుతూ ముష్టి ఫర్నిచర్ అని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా అవుతున్నాయి. ఫర్నిచర్ ముష్టిదా? మరి అదే అయితే జగన్ ఇన్నాళ్ళు ఎలా వాడారు అని ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వచ్చి పడుతున్నాయి. కొడాలి నాని తన ఆవేశాన్ని ఇంకా వదలలేదని, అలాగే తాము ప్రభుత్వంలో ఉన్నామనుకునే ఆయన మాట్లాడుతున్నారని, ఆయన భాషలో తీరులో మార్పు లేదని అంటున్నారు. జగన్ వాడుతున్న ఫర్నిచర్ అయితే ప్రభుత్వ సొమ్ముగా ఉంది. అలా ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. దానికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సిన మాజీ మంత్రి ముష్టి ఫర్నిచర్ అని మాట్లాడడం ఏంటి అని కౌంటర్లు పడుతున్నాయి. అంతేకాదు కేసులు పెడితే సానుభూతి వస్తుంది. కొడాలి నాని లాంటి వారు ఈ విధంగా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారా అన్న చర్చ సాగుతుంది. కానీ ప్రతి కేసుకు సానుభూతి రాదు. అలాగే ప్రతి విషయానికి సెంటిమెంట్ ని ఆపాదించలేము. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు ఫర్నిచర్ వాడుకోవడంలో తప్పులేదు. ఆయన మాజీ అయ్యాక భద్రంగా ప్రభుత్వానికి చేరవేయాలి. ఇది రూల్. ఒకవేళ కాకుండా నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఆ పని చేయాలి. మరి జగన్ ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ కొడాలి నాని లాంటి వారు అయితే జబర్దస్త్గా మాట్లాడడమే చేటు చేస్తుంది అని అంటున్నారు. ఈ రకంగానే 5 ఏళ్ల పాటు మాట్లాడి వైసీపీ నాశనానికి కారకులు అయ్యారని నాని మీద సొంత పార్టీలోనే సెటైర్లు పడుతున్నాయి. అయినా నాని ఆలోచనలు మారడం లేదని అంటున్నారు. మరి ఆయనను అదుపులో పెట్టాల్సిన జగన్ ఇప్పుడు కూడా ఇదే తీరును ఊరకుంటే మరింత నష్టం తప్ప లాభం లేదని అంటున్నారు.